హాయ్! అందరికీ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారు కదా? ఏంటి శారీస్ పెట్టానని చూస్తున్నారా? ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాననుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఈ శారీస్ అన్నీ నేను ఓన్‌గా డిజైన్ చేసుకున్నాను. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియోలో నా శారీస్ చూపిస్తున్నానన్నమాట. మనం కట్టుకున్న శారీ డిఫరెంట్‌గా, స్పెషల్‌గా ఉండాలి. మన దగ్గర ఒక్కటే ఉండాలి. అవతల వాళ్ళది, మనది సేము అనుకుంటాం కదండీ! అలా కాకుండా నేను శారీస్ తీసుకొని కొంచెం చిన్న చిన్నగా డిజైన్ చేసుకున్నాను. చూడండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది స్పన్ క్లాత్ అనమాట. డైలీ యూజ్‌కి తీసుకున్నాను. చాలా సాఫ్ట్‌గా ఉంటుందనేసి ఈ శారీకి నేనొచ్చేసి లేస్ వేశానన్నమాట. అది బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ లేస్ వేశానన్నమాట. శారీ అలా ప్లెయిన్‌గా ఉంటే బావుండదు. కొద్దిగా డిఫరెంట్‌గా ఉండాలనేసి ఈ శారీకి నేను ఈ బ్రౌన్ అండ్ గోల్డ్ లేస్ వేశానన్నమాట. సాఫ్ట్‌గా ఉంటుందండి శారీ వచ్చేసి. స్పన్ క్లాత్ లాగా ఉంటుందన్నమాట. బ్లౌజ్ కూడా నేను సేమ్ శారీలో బ్లౌజే తీసుకున్నాను. దీనికి లేస్ వేసుకున్నాననమాట. ఇది ఫస్ట్ శారీ. నెక్స్ట్ ఆరెంజ్ శారీ. నా దగ్గర ఈ కలర్ లేదని ఆరెంజ్ శారీ ప్లెయిన్ శారీ తీసుకున్నానండి. ఈ ప్లెయిన్ శారీకి నేను బార్డర్ విత్ లేస్ వేసుకున్నాను. ఫ్లవర్స్ పెట్టుకున్నానండి. అక్కడక్కడ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. హాఫ్ వరకు ఫ్లవర్స్ పెట్టుకున్నాను. పళ్ళు కూడా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇలా ఆరెంజ్ విత్ బ్లాక్ కాంబినేషన్‌లో నేను చేసుకున్నాను. డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా బ్రైట్‌గా ఉంది శారీ మట్కం కట్టుకుంటే నాకైతే చాలా బాగా బ్రైట్‌గా కనిపించిందన్నమాట. ఎందుకంటే ఆరెంజ్ మీద బ్లాక్ ఫ్లవర్స్ వచ్చాయి కదా! చూడండి ఎలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది శారీ. ఇలా శారీ మొత్తం ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. బార్డర్ వచ్చేసి అలా బ్లాక్ కలర్ వేసుకున్నాను. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందని నేను ఇలా డిజైన్ చేసుకున్నానన్నమాట. మీరు కావాలంటే కూడా ఇలా ఈ కలర్‌లో వేరే కాంబినేషన్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి నేను అపోజిట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను సెపరేట్‌గా. అలా డిజైన్ చేసుకున్నానన్నమాట. డిఫరెంట్‌గా ఉంటుంది అపోజిట్ కలర్ ఉంటే అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆరెంజ్ శారీ. దీనికి కూడా సేమ్ బ్లాక్ వేసుకున్నాను. కానీ ఇది ప్లెయిన్ శారీ కాదండి. కట్ పీస్ సెంటర్‌లో నేను తీసుకున్నాను. ఇది బార్డర్ లేస్ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. చాలా సాఫ్ట్‌గా ఉంది. ఈ బార్డర్ వచ్చేసి. ఎలా ఉంది అంటే మనం చైన్ గొలుసు కుట్టు అంటాం కదండీ! అలా సన్నగా డిజైన్ మొత్తంగా ఉంది బార్డర్ మొత్తం. శారీ మొత్తం ఈ బార్డర్ వేసుకున్నాననమాట. డిఫరెంట్‌గా కనిపిస్తుంది అనేసి. దీనికి నేను యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బ్లౌజే తీసుకున్నాను. చూడండి ఎలా డిజైన్ కనిపిస్తుందో. శారీ మొత్తం ప్లెయిన్. ఓన్లీ బార్డర్ ఒక్కటే నేను వేసుకున్నాననమాట. ఈ శారీ వచ్చేసి నేను కట్ పీస్ సెంటర్‌లో తీసుకున్నాను. ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్‌గా చేసుకున్నాననమాట. శారీ లాగానే బ్లౌజ్ ఉంది. డబుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. బ్లాక్ విత్ ఆరెంజ్. నెక్ కలర్ డిజైన్ చేసుకున్నాను. ఇదొక డిఫరెంట్‌గా ఉంటుందని ఇలా చేసుకున్నాననమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా డిఫరెంట్‌గా, చాలా స్పెషల్‌గా కనిపిస్తాయి మన శారీస్. నెక్స్ట్ వచ్చేసి వైట్ శారీ. ఫస్ట్ నేను శారీ కొన్నప్పుడు శారీ మొత్తం ప్లెయిన్‌గా ఉంది తీసుకున్నప్పుడు. ఈ శారీ ప్లెయిన్‌గా ఉంది కదా! దీనికి ఏదైనా కొద్దిగా డిజైన్ చేస్తే బావుంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది అనుకున్నాను. ఇలా ఉంది కదండీ! ఇలా ప్లెయిన్‌గా ఉంది శారీ. ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు. తర్వాత నేను దీనికి ఇలా పెద్ద పెద్ద కుందన్స్ పెట్టుకొని దీని చుట్టూ మోతీ లేస్ వేసుకున్నాననమాట. ఈ మామిడి పిందెలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శారీ మొత్తం వచ్చాయి. అలా ప్లెయిన్‌గా ఉంది కదా! డిఫరెంట్‌గా స్పెషల్‌గా ఉండాలి అనేసి నేను ఇలా చూడండి మామిడి పిందెలు మొత్తం నేను పెద్ద పెద్ద కుందన్స్ పెట్టి మోతీ లేస్ అంటారనమాట. ఆ సన్న పూసల్లాగా ఉంటుంది. ఆ లేస్ వేశానన్నమాట. ఈ బార్డర్‌కి చిన్న చిన్న బీడ్స్ పెట్టాననమాట. చిన్న చిన్నవి పెట్టాననమాట. శారీ మొత్తం ఇలా డిజైన్ చేసుకున్నాను. నైట్ టైమ్ చాలా సూపర్‌గా ఉందండి శారీ ఇది కట్టుకుంటే. ఇది వచ్చేసి పళ్ళు అండి. దీనికి రౌండ్ రౌండ్ పెట్టేసాను. ఆ ఫ్లవర్స్ మధ్యలో రౌండ్ రౌండ్ కుందన్స్ పెట్టేసి దాని చుట్టూ రౌండ్ పూసలది మోతీ లేస్ వేశాననమాట.
పళ్ళు కూడా చాలా నాకైతే బాగా డిఫరెంట్‌గా నచ్చింది నేను డిజైన్ చేసుకున్నప్పుడు. ఇలాంటి శారీస్ అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఈ వర్క్ చేసుకున్నందుకు ఈ శారీ నా దగ్గర ఒక్కటే ఉంది. ఇలా స్పెషల్‌గా డిఫరెంట్‌గా చేసుకుంటూ ఉంటాననమాట శారీస్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీలో బ్లౌజే అండి. దానికి కూడా అలా పెద్ద పెద్ద కుందన్స్ ప్లస్ రౌండ్ పెట్టేసి అలా వర్క్ చేసుకున్నానన్నమాట. డిఫరెంట్‌గా ఉంది కదండీ! నెక్స్ట్ శారీ. ఇది ప్యారెట్ గ్రీన్ అండి. ఇది ఎలా ఉంది అంటే, మనకి చెస్‌లో బాక్స్ ఉంటాయి కదండీ! అలా డిఫరెంట్‌గా ఉంది. ఇది కూడా నేను కట్ పీస్ సెంటర్‌లో తీసుకున్నాను శారీ వచ్చేసి. చాలా డిఫరెంట్‌గా కనిపించిందండి నాకు శారీ. చూడండి ఎలా చెస్‌లో ఉంటుంది కదండీ మనకి బాక్స్ ఆ టైప్‌లో ఉంది. ఈ శారీకి నేను డబుల్ బార్డర్ వేసుకున్నాననమాట. ప్యారెట్ గ్రీన్ విత్ గోల్డ్, సిల్వర్ విత్ గోల్డ్ డిఫరెంట్‌గా ఉంటుందని డబుల్ బార్డర్ వేసుకున్నాననమాట. దీనికి శారీ పెట్టుకోట్టు సేమ్ కలర్ మ్యాచింగ్ ఉండాలండోయ్! ప్యారెట్ గ్రీన్ కలరే ఉండాలి. మనం అందుకే అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా ఇలాంటి శారీస్‌కి అందులోనే పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా డిఫరెంట్‌గా ఉందో. ఇలాంటి శారీస్ అందరి దగ్గర ఉంటాయి. కట్ పీస్ సెంటర్‌లో తీసుకున్నప్పుడు. ఇలా నేను లేస్ వేసుకున్నాను కదా! నా దగ్గర ఒక్కటే ఉందన్నమాట స్పెషల్‌గా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా అపోజిట్ తీసుకున్నానండి. ఇది మల్టీ కలర్ బ్లౌజు. ఏ దాని మీదకైనా సెట్ అవుతుంది. ఆ లేస్ అనేది నేను ఇక్కడ నెక్‌కి వేసుకున్నాను. ఇలా బ్లౌజ్ తీసుకున్నాననమాట. కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది అనేసి. నెక్స్ట్ శారీ. ఇది పిస్తా గ్రీన్, డార్క్ పిస్తా గ్రీన్, రెక్సోనా గ్రీన్ లాగా ఉందనమాట. ఇది కూడా సాఫ్ట్ క్లాత్ అండి. నేను డైలీ యూస్‌కి తీసుకున్నాను. ఈ శారీ కూడా ప్లెయిన్‌గా ఉంది అనేసి నేను ఇలా బ్లాక్ లేస్ వేశాననమాట. ఇది లేస్, చెమ్కీ అలా ఏం లేకుండా ప్లెయిన్‌గా ఉంది. ప్లెయిన్‌గా ఉన్న చూడ్డానికైతే చాలా లుక్ ఉందండి. శారీ వచ్చేసి చాలా డార్క్‌గా ఉంది కదా! కాబట్టి అలా బ్లాక్ వేశాను. బ్లౌజ్ శారీలో బ్లౌజే అండి ఇది. దీనికి కూడా నేను బ్లాక్ లేసు వేసుకున్నాననమాట. ఇలా చూడండి ఎలా డిఫరెంట్‌గా కనిపిస్తుందో, అలా ప్లెయిన్‌గా ఉంటుందనేసి ఇలా నేను శారీస్‌కి కొన్ని లేసులు, కొన్ని ప్యాచ్ వర్కు అలా చేసుకుంటాననమాట. మనం కట్టుకున్న డిఫరెంట్‌గా కనిపిస్తుంది శారీ. నెక్స్ట్ ఇది లావెండర్ అంటారో, వైలెట్ అంటారండి. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ప్లెయిన్ శారీ తీసుకున్నానండి. చాలా సాఫ్ట్‌గా కలర్ అయితే కట్టుకుంటే చాలా చాలా బావుంటుందండి. దీనికి నేను మిర్రర్ వర్క్ వేసుకున్నానండి. ఇంకా ఏం వేసుకోలేదు. శారీ మొత్తం ప్లెయిన్‌గా ఉంది. జస్ట్ చిన్న లేస్ వేశాననమాట. మిర్రర్ లేస్. చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. మనం అలా బయటికి వెళ్ళినప్పుడు ప్లెయిన్‌గా ఉంటుందనేసి చిన్న లేస్ వేశాననమాట. బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజే అన్నమాట. దీనికి కూడా మిర్రర్ లేసే శారీకి వేసినదే నేను బ్లౌజ్ కూడా వేసుకున్నాను. లాస్ట్ శారీ అండి. ఇది కూడా ప్యారెట్ గ్రీను. ఇది ప్లెయిన్ శారీనే అండి. కానీ శారీ ప్లెయిన్ లేదు. చిన్న చిన్న లైన్స్ శారీ మొత్తం చిన్నగా లైన్స్ వచ్చిందండి. మనం చాలా గమనిస్తే తప్ప మనకు ఆ లైన్స్ అనేది కనిపించదు. శారీ చాలా మెత్తగా ఉంటుంది ఇది కూడా. దీనికి మల్టీ కలర్ లేస్ వేశానండి నేను. చూడండి బ్లూ, పింక్, యెల్లో అలా కలర్ కాంబినేషన్‌లో వేశాను. దీనికి శారీ మిర్రర్ వర్క్ చేసుకున్నాననమాట. ఈ మిర్రర్ చుట్టూ నేను యెల్లో, రెడ్, బ్లూ అలా అవుట్‌లైన్ వేసుకున్నాననమాట. అవుట్‌లైన్ కొద్దిగా ఫాస్ట్‌గా వేశాను. కొద్దిగా ఫినిషింగ్ రాలేదండి అంతే. కానీ శారీ మటుకం చాలా సూపర్‌గా ఉందండి కట్టుకుంటే. డిఫరెంట్‌గా కనిపిస్తుంది. మనం బయటికెళ్ళినప్పుడు అలా కట్టుకున్నామంటే స్పెషల్‌గానే ఉంటుంది. మల్టీ కలర్ లేస్ వేసాం కదండీ! సేమ్ సింగిల్ కాకుండా. కాబట్టి నాకైతే చాలా డిఫరెంట్‌గా కనిపించింది. అలా మిర్రర్స్ పెట్టుకున్నాననమాట. శారీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా రౌండ్ మిర్రర్స్ పెట్టుకొని యెల్లో, బ్లూ, పింక్, రెడ్ అలా అవుట్‌లైన్ వేసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజే అండి ఇది. వేరే తీసుకోలేదు. బ్లౌజ్ కూడా అలా నేను రౌండ్ మిర్రర్స్ పెట్టుకొని అవుట్‌లైన్ కలర్స్ వేసుకున్నాననమాట. డిఫరెంట్‌గా ఉంటుంది. మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి.